హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాంపీట్ మైండ్ సమర్పించు పోలీసు యజ్ఞం. మీ అందరి చేత మరి ముఖ్యంగా ఎవరైతే ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరి చేత కూడా ఖచ్చితంగా ఖాకీ చొక్కాని తొడిగించాలి. కోర్స్ అది మీరే వేసుకోవాలి, నేను వేసుకోను. కానీ ఆ విధంగా ఒక లక్ష్యంతో ఒక బాధ్యతతో ముందుకు వెళ్తూ ఉంది ఈ పోలీస్ యజ్ఞం కార్యక్రమం. కాంపీట్ మైండ్స్ తీసుకువచ్చింది రైట్. 15వ తారీఖు నుంచి జూలై 15 ఇది ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతిరోజు కూడా మీరు అందిస్తూ ఉన్న సపోర్ట్కి ఖచ్చితంగా మీకు ఒక థ్యాంక్ యూ అయితే చెప్పి తీరాలి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. బికాస్ యజ్ఞం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఈ యజ్ఞం ఒక్క రీజన్తో ముగుస్తుంది. ఆ రీజన్ మీరు ఖాకీ చొక్కా తొడిగిన రోజు. సో ఏది ఏమైనా మనం క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వితౌట్ వేస్టింగ్ ఫర్ ద టైం లెట్స్ గెట్ టు ద డీటెయిల్స్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎస్ఐ మెయిన్స్ యొక్క పేపర్ 2023లో ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన సెట్ డి ఏదైతే ఉందో దానికి సంబంధించిన మరికొన్ని ప్రశ్నలు డిస్కస్ చేద్దాం. విత్ దిస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2023లో ఏదైతే ఎస్ఐ మెయిన్స్ పేపర్ జరిగిందో దాని యొక్క విశ్లేషణ ఇక్కడతో ముగిసిపోతుంది. బికాస్ 101 నుంచి 200 వరకు క్వశ్చన్స్ ఏవైతున్నాయో మీకు ఆల్రెడీ శివశంకర్ సార్ చెప్పేశారు. అండ్ తర్వాత 1 నుంచి 100 వరకులో ఆల్రెడీ మనం 80 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. సో మిగిలిన 20 క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. తద్వారా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎస్ఐ మెయిన్స్ 2023 పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇక్కడతో ముగుస్తుంది. అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు సంథింగ్ ఎల్స్. సో వితౌట్ వేస్టింగ్ ఫర్ ద టైం మొదటి ప్రశ్న, క్రింది వాటిలో ఒక గ్రహాన్ని భూమి యొక్క కవల అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎర్త్స్ ట్విన్ అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చూడడానికి అలానే సైజ్ పరంగా కూడా ఎగ్జాక్ట్లీ ఎర్త్ లానే ఉండేది వీనస్ అన్నమాట, శుక్ర గ్రహం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అన్ని గ్రహాలు వెస్ట్ టు ఈస్ట్ తిరిగితే వీనస్ మటుకు ఈస్ట్ టు వెస్ట్ తిరుగుతుంది. అంటే దాని అర్థం అప్పుడు అక్కడ సన్ రైజ్ ఎక్కడ అవుతున్నట్టు, వెస్ట్లో అవుతున్నట్టు. బికాస్ అది ఈస్ట్ నుంచి వెస్ట్కి తిరుగుతుంది కాబట్టి. అలానే వీనస్ ఈజ్ ద హాటెస్ట్ ప్లానెట్. మెర్క్యూరీ సూర్యుడికి దగ్గరగా ఉండుండొచ్చు, బుధుడు సూర్యుడికి దగ్గరగా ఉండుండొచ్చు, కానీ వేడి పరంగా చూసుకుంటే, ఉష్ణం పరంగా చూసుకుంటే శుక్రగ్రహం చాలా వేడిగా ఉంటుందన్నమాట. అలానే వీనస్ ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ అని కూడా అంటారు. ఏమని అంటారు? మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ అన్న వీనస్సే, హాటెస్ట్ ప్లానెట్ అన్న వీనస్సే. అలానే యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగేది, ఉల్టా తిరిగేది వీనస్సే. అన్ని ప్లానెట్లు ఒక డైరెక్షన్ లో తిరిగితే వీనస్ మటుకు ఉల్టా తిరుగుతుంది. బట్ ఏదేమైనా సైజ్ ప్రకారం చూసుకుంటే ఎర్త్ లానే ఉంటుంది వీనస్. అందుకని వాళ్ళు అడిగింది కూడా అదే కాబట్టి 81వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 82వ ప్రశ్న గమనిస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ అక్బర్. అక్బర్ కి సంబంధించి క్రింది ప్రవచనములలో సరికానిది ఏది, రాంగ్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నారు. రాజులు దైవాంశ సంభూతులు అనే అభిప్రాయమును అక్బర్ నమ్మను. ఎస్, హీ బిలీవ్డ్ దట్. ప్రజల యొక్క బాగోగులను స్వయంగా తెలుసుకున్నటకు సూర్యోదయ సమయానికే అక్బర్ జురోకా ఈ దర్శనం ప్రవేశపెట్టను. సో జురోకా ఈ దర్శనం వల్ల ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తన యొక్క సబ్జెక్ట్స్ ని కలుస్తూ ఉండేవాడు అక్బర్. ఎస్, అది కూడా కరెక్టే. 1580వ సంవత్సరం నాటికి అక్బర్ ఐని దహసలా అను నూతన రెవెన్యూ విధానంను ప్రవేశపెట్టను. ఇది కూడా కరెక్టే. సో ఇప్పుడు ఈ 3 కరెక్ట్ గా ఖచ్చితంగా తప్పు అవుతుంది. ఎందుకు? అక్బర్ తన పరిపాలనా కాలంలో 3 కోటలు లాహోర్, ఆగ్రా మరియు ఢిల్లీలో ఎందుకు నిర్మించను. ఢిల్లీలో అక్బర్ కట్టించలేదు. ఎవరు కట్టించారో మీకు తెలుసు, షాజహాన్ కట్టించాడు. సో అందుకని 82వ ప్రశ్నకు సంబంధించి 4th ఆప్షన్ తప్పు కాబట్టి వాళ్ళు అడిగింది తప్పు అని కాబట్టి ఇదే కరెక్ట్ అవుతుంది. తర్వాత 83వ ప్రశ్న, ఇది 82. సో ఇక్కడ బై మిస్టేక్ వచ్చినట్టుంది. 83వ ప్రశ్న, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ఎంపరర్ అశోక. అశోక చక్రవర్తికి సంబంధించి సరి అయినది ఏది అని అడుగుతున్నారా? కాదు, సరి కానిది ఏది, రాంగ్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అశోకుని శాసనములు దక్షిణ దేశస్థులను చోళులు, పాండ్యులు, సత్యపుత్రులు మరియు కేరళ పుత్రులని పేర్కొన్నాయి. కరెక్టే ఇది అశోక చక్రవర్తికి సంబంధించి. తర్వాత అశోకుని యొక్క ఒక శాసనము ప్రకారం సిరియా పాలకుడు యాంటియోకస్ థియోస్, ఈజిప్ట్ పాలకుడు 3వ టాలమీ ఫిల్డెల్ఫస్, అలానే మాసిడోనియాకి చెందిన యాంటీగోనస్ గునటస్, అలానే సైరీన్కు చెందిన మాగస్ మరియు ఎపిరెస్కు చెందిన అలెగ్జాండర్ల సమకాలికులని వీరి మధ్య రాయబారాలు నడిచినవని చెప్పి వివరించింది అంటున్నారు. ఇది కూడా కరెక్టే. తర్వాత 3వది సీలోన్కు చెందిన మేఘవర్ణుడు అశోకుని యొక్క సమకాలికుడు, అంటే కంటెంపరీ అని అంటున్నారు. ఇది తప్పు. ఎందుకనంటే మేఘవర్ణుడు సముద్రగుప్తుడి యొక్క కంటెంపరీ. నెపోలియన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు సముద్రగుప్తుడిని. సముద్రగుప్తుడు ఉన్నప్పుడు మేఘవర్ణుడు ఉన్నాడు. సీలోన్ అంటే ఏంటి? ప్రస్తుతం శ్రీలంక.
యాక్చువల్గా మేఘవర్ణుడు బీహార్ ఆ ప్రాంతంలో బుద్ధుడికి ఒక కన్స్ట్రక్షన్ చేయాలి అని అన్నప్పుడు సముద్రగుప్తుడు పర్మిషన్ ఇచ్చాడు, అనుమతి ఇచ్చాడు. కాబట్టి ఆబ్వియస్గా మేఘవర్ణుడు షుడ్ బి ద కాంటెంపరీ ఆఫ్ సముద్రగుప్త అండ్ నాట్ అశోక. సో వాళ్ళు అడిగింది సరికానిది, రాంగ్ ఏది అన్నారు, ఇదే రాంగ్. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకుని ఇది 83rd క్వశ్చన్, అక్కడ బై మిస్టేక్ టైపింగ్ మిస్టేక్ వచ్చింది. తర్వాత ఐడెంటిఫై ద రాంగ్ పేర్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ క్వశ్చన్ అసలు మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ ఇవ్వడమే తప్పిచ్చారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు రాంగ్ పేరుని ఐడెంటిఫై చేయండి అని అన్నారు. హనుమకొండ శాసనం ఏదైతే ఉందో దాన్ని గణపతి దేవుడు రాయించాడు, వాటర్ ఇన్స్క్రిప్షన్ చేయించారు అని అంటున్నారు. ఇది తప్పు, ఎందుకంటే రుద్రదేవుడు చేయించాడు కాబట్టి. ఈ రుద్రదేవుడు ఎవరైతే ఉన్నారో తనని ప్రతాప రుద్ర అని కూడా అంటారు. ఏమని అంటారు? ప్రతాప రుద్ర అని అంటారు. సో రుద్రదేవ 1 అయినా ఉండాలి, లేదు ఆ రుద్రదేవుడు 1ని ప్రతాప రుద్ర అని అంటారు కాబట్టి ప్రతాప రుద్ర పేరైనా ఉండాలి, కానీ గణపతి దేవుడు అన్నారు. సో ఇది తప్పు, వాళ్ళు రాంగ్ పేరుని ఐడెంటిఫై చేయమన్నారు. బాగానే ఉంది. బయ్యారం శాసనం మైలాంబ కరెక్టే, చందుపట్ల శాసనం పువ్వుల ముమ్ముడి కరెక్టే, కానీ ద్రాక్షారామ శాసనం భీమా కదా, ద్రాక్షారామ శాసనం కింగ్ భీమా కదా, అప్పుడు ఇది కూడా తప్పు అవుతుంది కదా. 2 తప్పు ఉన్నాయి దాంట్లో, మీరు ఒకటి ఎలా పిక్ చేస్తారు? సో ఒక విధంగా ఈ క్వశ్చన్ జస్ట్ మీరు అటెంప్ట్ చేసి ఉంటే మీకు ఈజీగా మార్క్ వచ్చేసి ఉండేది. ఏదైనా ఈ 2 కరెక్ట్, ఈ 2 తప్పు, వాళ్ళు తప్పు అని 2 తప్పు కాబట్టి మనం పిక్ చేయలేం. బట్ ఏదేమైనా క్వశ్చన్ పరంగా అది ఆన్సర్ అనమాట. ఇదేమో భీమా యాక్చువల్గా, ఇదేమో ప్రతాపరుద్ర లేదు రుద్రదేవ. తర్వాత 85వ ప్రశ్నను గమనిస్తే విచ్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ డిపాజిట్స్ ఆఫ్ కాపర్ ఓర్ అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రాగి యొక్క ఖనిజ నిక్షేపాలు విస్తారంగా లభించే రాష్ట్రం ఏది అని అంటున్నారు. కాపర్ అనగానే మీకు ఖచ్చితంగా వెంటనే గుర్తుకు రావాల్సిన రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం. సో K3 బెల్ట్ అదంతా ఏదైతే ఉందో, K3 మైన్స్ అదంతా కూడా రాజస్థాన్కి సంబంధించి కాబట్టి కాపర్ అనగానే మీకు రాజస్థాన్ ఖచ్చితంగా గుర్తుకు రావాలి. వాళ్ళు అడిగింది కూడా అదే కాబట్టి ఆప్షన్ 1 రాజస్థాన్ సరైన సమాధానం అవుతుంది. తర్వాత 86వ ప్రశ్న గమనిస్తే ఇండియాస్ బెస్ట్ అండ్ లార్జెస్ట్ కోల్ డిపాజిట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ గోండ్వానా సిస్టమ్, డెక్కన్ ట్రాప్, వింధ్యన్ సిస్టమ్, కడప సిస్టమ్. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే భారతదేశపు నాణ్యమైన మరియు అతిపెద్ద బొగ్గు నిక్షేపాలు గల ప్రదేశం గోండ్వానా శిల, వింధ్యాశిల, దక్కన్ ట్రాపు, నావల, అలానే కడప శిల అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఇండియాకి సంబంధించి ఏదైతే కోల్ ఉందో దగ్గర 98% ఆఫ్ ద కోల్ వచ్చేసి గోండ్వానా సిస్టమ్కి సంబంధించింది. సో మిగిలిన 2% వచ్చేసి టెరిషరీ సిస్టమ్కి సంబంధించింది. సో గోండ్వానా సిస్టమ్కి సంబంధించింది 98%. సో అతిపెద్ద బొగ్గు నిక్షేపాలను ఆబ్వియస్గా అక్కడ అడుగుతున్నారు కాబట్టి 86వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 గోండ్వానా శిల సరైన సమాధానం అవుతుంది. తర్వాత 87వ ప్రశ్న గమనిస్తే ద మంగోలో ద్రవిడియన్స్ ఆర్ మోస్ట్లీ ఫౌండ్ అని అడుగుతున్నారు. మంగోలో ద్రవిడియన్లు ఎక్కువగా గల ప్రాంతం ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే వాళ్ళు ఎక్కువగా ఉండేది ఒడిశా అలానే వెస్ట్ బెంగాల్ ప్రాంతం. ఒడిశా అలానే వెస్ట్ బెంగాల్ ప్రాంతం. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ లేదు, ఒడిశా అయితే ఉంది కాబట్టి దీన్ని మనం పిక్ చేస్తాం. అందుకని 87వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 88వ ప్రశ్న గమనిస్తే నేమ్ ద కరెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే అటార్నీ జనరల్ తర్వాత సొలిసిటర్ జనరల్. అటార్నీ జనరల్ ఏమో ఇండియాకి సంబంధించి హైయెస్ట్ లీగల్ ఆఫీసర్, లేదు ద ఫస్ట్ లీగల్ ఆఫీసర్ అని చెప్పొచ్చు అటార్నీ జనరల్. తర్వాత వచ్చేసి సొలిసిటర్ జనరల్. అటార్నీ జనరల్ ఏమో వెంకటరమణి గారు. సొలిసిటర్ జనరల్ ఏమో తుషార్ మెహతా గారు. ఆప్షన్స్ లో ముకుల్ రోహత్గి, గోపాల్ సుబ్రహ్మణ్యం, తుషార్ మెహతా, కేకే వేణుగోపాల్. ఆప్షన్ 3 తుషార్ మెహతా సరైన సమాధానం. తర్వాత 89వ ప్రశ్న గమనిస్తే స్పీడ్ ఆఫ్ ద విండ్ ఈజ్ మెజర్డ్ బై అని అంటున్నారు. గాలి యొక్క వేగాన్ని దేనితో కొలుస్తారు అని అంటున్నారు. అనిమోమీటర్, హైగ్రోమీటర్, థర్మోమీటర్, విండ్ వేన్. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే హైగ్రోమీటర్తో గాలిలో ఉన్న ఆర్ద్రతను కొలుస్తారు, గాలిలో ఉన్న తేమ, మాయిశ్చర్, హ్యూమిడిటీని మెజర్ చేస్తారు. థర్మోమీటర్ ఏం చేస్తుంది? టెంపరేచర్ని మెజర్ చేస్తుంది. టెంపరేచర్ అంటే ఏంటి? ఉష్ణోగ్రత టెంపరేచర్ మెజర్ చేస్తుంది. ఇదేమో ఆర్ద్రత మాయిశ్చర్, తేమ. విండ్ వేన్ వచ్చేసి గాలి యొక్క డైరెక్షన్ ని చెప్తుంది, గాలి యొక్క దిశని చెప్తుంది. విండ్ డైరెక్షన్, గాలి ఎటువైపు వెళ్తే అది అటువైపు తిరుగుతుంది, సో అటువైపుగా డైరెక్షన్ ఉందని చూపిస్తుంది. వెరాజ్ ఎనిమోమీటర్ వచ్చేసి గాలి యొక్క వేగాన్ని చెప్తుంది, స్పీడ్ ఆఫ్ ద విండ్ అని చెప్తుంది. వాళ్ళు స్పీడ్ ఆఫ్ ద విండ్ కదా అడిగింది, అందుకని 89వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 90వ ప్రశ్న ద డీజిల్ ఇంజన్ లోకోమోటివ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎట్.
డీజిల్ ఇంజన్ల లోకోమోటివ్లను ఉత్పత్తి చేయు ప్రదేశం ఏది, ప్రాంతం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వారణాసి, చెన్నై, హైదరాబాద్, ముంబై. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లోకోమోటివ్స్ కి సంబంధించి లోకోమోటివ్ అంటే అసలు ఫస్ట్ ప్లేస్లో ఏంటి, రైల్ ఇంజన్. సో ఈవెన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆర్ఆర్బికి సంబంధించి ఒక ఎగ్జామ్ ఉంటుంది ఏఎల్పి అని. ఏఎల్పి అంటే ఏంటి, అసిస్టెంట్ లోకో పైలట్. పైలట్ దేనికి, లోకోమోటివ్కి. సో లోకో పైలట్. ఎందుకు, ట్రైన్ ఇంజిన్ ఏదైతే ఉందో దాన్ని లోకోమోటివ్ అని అంటారు అనమాట. మామూలుగా లోకోమోషన్ అంటే మూమెంట్, కదలిక అని అర్థం. ఇక్కడ అది కదిలిస్తోంది కాబట్టి బోగీలని దాన్ని లోకోమోటివ్ అని అంటారు. సో దీనికి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే హైదరాబాద్, ముంబై అయితే కాదు, బికాస్ అక్కడ లోకోమోటివ్కి సంబంధించి ఏం లేదు. వారణాసి, చెన్నైకి సంబంధించి అయితే ఉంది. వారణాసికి సంబంధించి డీజిల్ ఇంజన్ల యొక్క తయారీ ఉత్పత్తి అయితే, చెన్నైకి సంబంధించి ఐసిఎఫ్ ఉంది అక్కడ. ఐసిఎఫ్ అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ. రీసెంట్గా 2024-2023 సంవత్సరం అంటే అఫ్కోర్స్ ఒక గడిచిన 1.5 year నుంచి బాగా వార్తల్లో ఉన్న వందే భారత్ రైలు ఏదైతే ఉందో ఐసిఎఫ్ ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళే తయారు చేశారు. అలానే గుర్తుపెట్టుకోండి, వందే భారత్ని ట్రైన్ 18 అని కూడా పిలిచేవాళ్ళు. ముందు ట్రైన్ 18 అని పిలిచేవాళ్ళు, తర్వాత వందే భారత్ అని పిలుస్తున్నారు. ఇది ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఫాస్టెస్ట్ ట్రైన్ అని చెప్పొచ్చు. సో ఏది ఏమైనా డీజిల్ ఇంజన్ లోకోమోటివ్ని ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నారు అంటే వారణాసి. యాక్చువల్గా కార్బన్ ఎక్కువగా విడుదలవుతూ ఉంది, సో చుట్టుపక్కల పొల్యూషన్ ఎక్కువగా అవుతుంది అని చెప్పి చాలా మంది కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు, అందుకని అది వార్తల్లో ఉంది. సో 90వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 91వ ప్రశ్న గమనిస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెజర్ట్ ఇస్ ద డ్రైయెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటున్నారు. ఈ క్రింది వాటిలో అత్యంత పొడి ఎడారి ఏది అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పెరువియన్ ఎడారి, మెక్సికన్ ఎడారి, గోబీ ఎడారి, కలహరి ఎడారి. చాలా మంది కలహరి ఎడారి అని అనుకుంటారు, కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రపంచంలోనే అత్యంత పొడి ఎడారి ఏంటి అని అంటే అటకామా ఎడారి. మరి ఇక్కడ అటకామా లేదు కదా మాస్టారు అని అంటే, ఈ అటకామా యాక్చువల్గా చిలీ అనే దేశం ఏదైతే ఉందో ఆ పర్టికులర్ రీజన్. సో మనం ఒకవేళ దక్షిణ అమెరికా దేశాన్ని గమనిస్తే కనుక, దక్షిణ అమెరికా ఖండం, సౌత్ అమెరికా కాంటినెంట్, సో సౌత్ అమెరికా కాంటినెంట్, దక్షిణ అమెరికా ఖండాన్ని గమనిస్తే కనుక ఈ పర్టికులర్ రీజన్లో చిలీ ఉంటుంది, అలానే ఈ పర్టికులర్ రీజన్లో పెరు అని ఉంటుంది. సో ఆ పెరు ప్రాంతంలో ఏదైతే డెజర్ట్ ఉందో దానిని పెరువియన్ డెజర్ట్ అంటారు. ఇన్ జనరల్గా నేషనల్ జియోగ్రాఫికల్ సొసైటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పెరువియన్ డెజర్ట్ని అటకామాలోని ఒక భాగంగా కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ కూడా ఒక కాంట్రవర్సీ ఏంటంటే, కొంతమంది పెరువియన్ ఎడారి, అటకామా ఎడారి ఒకటి కాదు అని భావిస్తారు. కొంతమంది పెరువియన్ ఎడారి అటకామా ఎడారిలో ఒక భాగంగా భావిస్తారు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు అటకామా భాగమే కదా పెరువియన్, సో అప్పుడు ఇది కూడా డ్రైయెస్ట్ ప్లేస్ అయిపోవాలి కదా, అందుకని అదే ఆన్సర్ అన్నమాట. అలానే గోబీ ఎడారి వచ్చేసి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఎడారి. అలానే ఆసియాకి సంబంధించిన ఎడారి, పెద్ద ఎడారి అని కూడా చెప్పచ్చు. 2వ అతిపెద్ద ఎడారి అరేబియా తర్వాత. సో ఆ విధంగా చూసుకున్నా ఏది ఏమైనా సరే వాళ్ళు అడిగేది డ్రైయెస్ట్ కాబట్టి పెరువియన్ కాబట్టి 91వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 92వ ప్రశ్న గమనిస్తే షేర్ షా హ్యాడ్ 4 ministries లుకింగ్ ఆఫ్టర్ వేరియస్ డ్యూటీస్, అరేంజ్ ద ఫాలోయింగ్ మినిస్టర్స్ విత్ దర్ డ్యూటీస్ అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే షేర్ షా తన యొక్క పరిపాలన కాలంలో డిఫరెంట్ మినిస్టర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఏమేమి బాధ్యతలు తీసుకున్నారో అని అడుగుతున్నారు. దివానీ ఆరీజ్, దివానీ విజారత్, దివానీ రిసాలత్, దివానీ ఇన్షా. దివానీ ఆరీజ్ ఇవన్నీ చూద్దాం, ముందు ఒకసారి ఇక్కడ కూడా చూద్దాం. రెవెన్యూ మరియు ఆర్థిక మంత్రి అధికార పత్రాలను తయారు చేయడము మరియు వివిధ అధికారులకు పంపడము, అలానే సైనిక మంత్రి, విదేశాంగ మంత్రి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దివానీ ఆరీజ్ ఏదైతే ఉందో సైనిక మంత్రి అంటే ఆర్మీకి సంబంధించిన మంత్రి. సో దివానీ ఆరీజ్ అంటే A3 అవ్వాలి. సో A3 ఎక్కడెక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఒక్క చోట ఉంది. దివానీ విజారత్ వచ్చేసి రెవెన్యూ మరియు ఆర్థిక మంత్రి అంటే B1 ఉండాలి. B1 ఉందా? ఎస్. దివానీ రిసాలత్ వచ్చేసి ఫారెన్ అఫైర్స్ మినిస్టర్, విదేశాంగ మంత్రి. సో C4 ఉండాలి. C4 ఉందా? ఎస్. దివానీ ఇన్షా అధికార పత్రాలను తయారు చేయడం మరియు వివిధ అధికారులకు పంపడం ఉంది, అందుకని D2 అయి ఉండాలి. D2. సో A3 B1 C4 D2, A3 B1 C4 D2. ఎస్. అందుకని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 92వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అలానే 93వ ప్రశ్నని గమనిస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచండి అని అడుగుతున్నారు. ఇక్కడ రాజులు ఇచ్చారు, వాళ్ళు ఏ వంశస్థులు అని అడుగుతున్నారు. కనిష్కుడు, మినాండర్, గోండోఫర్నిస్, మావోస్ అంటున్నారు. ఇక్కడేమో భారతీయన్లు, శకులు, కుషనులు, ఇండో గ్రీకులు అని అంటున్నారు. ద మోస్ట్ పాపులర్
కనిష్కుడు కుషన డైనాస్టీకి సంబంధించిన అతను. సో కనిష్క కుషన కాబట్టి A3 ఉండాలి. A3 ఎక్కడ ఉంది చూడండి. A3 ఓకే ఫైన్, నో వరీస్. నెక్స్ట్ మినాండర్ ఏంటిది? మినాండర్ వచ్చేసి ఇండో గ్రీక్స్ అంటే B4 ఉండాలి. B4 ఏముందో చూడండి. A3 ఉండాలి. A3 B4 ఒక్కటే ఉంది. సో ఇది చాలా ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే గోండోఫెరిస్ వచ్చేసి పార్థియన్స్, మావోస్ వచ్చేసి షాకాస్. సో C1 D2 ఉండాలి. C1 D2 ఎస్. అందుకని 93వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 94వ ప్రశ్నను గమనిస్తే గాంధీస్ టెక్నిక్ ఆఫ్ సత్యాగ్రహ వాస్ బేస్డ్ ఆన్ ద ట్విన్ కాన్సెప్ట్స్ ఆఫ్ ట్రూత్, సత్య అండ్ నాన్ వైలెన్స్, అహింస. ద లిటరల్ మీనింగ్ ఆఫ్ సత్యాగ్రహ ఇస్ హోల్డింగ్ ఆన్ టు ట్రూత్ అని ఒక అసర్షన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చారు 94వ ప్రశ్నలో. సో ప్రతిపాదన కారణం గమనిస్తే గాంధీ యొక్క సత్యాగ్రహం 2 ముఖ్యమైన సిద్ధాంతములు సత్యము మరియు అహింసలపై ఆధారపడి ఉంది అని అంటున్నారు. సత్యాన్ని విడవకుండా ఉండడమే సత్యాగ్రహం అని చెప్పి ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉన్నాము. గాంధీ యొక్క సత్యాగ్రహం 2 ముఖ్యమైన సిద్ధాంతాలు, ఒకటి ట్రూత్, ఇంకోటి నాన్ వైలెన్స్. ట్రూత్ అంటే ఏంటి? ఎప్పుడూ కూడా నిజాన్ని మాట్లాడుతూ ఉండడం. బట్ అహింస గురించి ప్రస్తావన అయితే లేదు కదా. ఇప్పుడు గాంధీస్ టెక్నిక్ ఆఫ్ సత్యాగ్రహ అన్నారు. ఈ సత్యాగ్రహం 2 ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతుంది. ఒకటి సత్యం, ఇంకోటి అహింస. రీజన్లు ఏమన్నారు? సత్యాగ్రహం యొక్క లిటరల్ మీనింగ్ అంటే ఏంటి? హోల్డింగ్ ఆన్ టు ట్రూత్. సత్యం అంటేనే నిజం. సో ఎల్లప్పుడూ కూడా నిజాన్ని అంటిపెట్టుకుని ఉండడం ఈ సత్యాగ్రహ. అఫ్ కోర్స్ దాంట్లో నాన్ వైలెన్స్ ఉంది, బట్ సత్యాగ్రహ అంటే ఎల్లప్పుడూ నిజంతో ఉండడం అని అర్థం. సో అదే కదా సత్యాగ్రహ. సో ఎస్, సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ప్రాపర్గా లాజిక్ని. అందుకని A మరియు R అంటే ప్రతిపాదన మరియు కారణం 2 సత్యమే. అలానే Aకి R సరి అయిన వివరణ ఏదైతే ఉందో అది 94వ ప్రశ్నకి సంబంధించి సరైన సమాధానం అవుతుంది. తర్వాత 95వ ప్రశ్నని గమనిస్తే ఇన్ విచ్ ఇయర్ ఔరంగజేబ్ ఇంపోజ్డ్ జిజియా ట్యాక్స్ ఆన్ హిందూ సబ్జెక్ట్స్? ఔరంగజేబు జిజియా పన్నును ఏ సంవత్సరంలో హిందువులపై ప్రవేశపెట్టను అంటున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే అక్బర్ దీన్ని తీసేశాడు, ఔరంగజేబ్ మళ్ళీ తవ్వి తీసుకొచ్చాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతున్నారు. 1658, 1675, 1679, 1680, 1679. అందుకని 95వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత గమనిస్తే 96వ ప్రశ్న విచ్ స్టేట్ హ్యాస్ ద మాక్సిమం బాక్సైట్ రిజర్వ్స్ ఇన్ ఇండియా అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే బాక్సైట్ ఏదైతే ఉందో బాక్సైట్ ఓర్ని మనం Al2O3 అల్యూమినియం ఆక్సైడ్ గా కన్సిడర్ చేయొచ్చు. అలానే ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే మరి అల్యూమినియం ఆక్సైడ్ అంటే అప్పుడు దాని యొక్క కోర్ ఎలిమెంట్ మినరల్ ఏమై ఉండాలి? అల్యూమినియం అయి ఉండాలి. సో ఇక్కడ బాక్సైట్ అనే ఓర్ ఏదైతే ఉందో, బాక్సైట్ ధాతువు ఏదైతే ఉందో దాని నుంచి మనకి ఏం లభిస్తుంది? అల్యూమినియం లభిస్తుంది. సో అల్యూమినియం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? ఒడిషాలో ఉంటుంది. అత్యధికంగా గల రాష్ట్రం ఏది అన్నారు? ఒడిషా. ఎక్కడ ఉంది? అందుకని 96వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 97వ ప్రశ్నను గమనిస్తే ఖీర్ గంగా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఖీర్ గంగా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో కలదు అని అంటున్నారు. హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్. ఈ ఖీర్ గంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. గ్రేటర్ హిమాలయాస్ నేషనల్ పార్క్, గ్రేటర్ హిమాలయాస్ నేషనల్ పార్క్, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, ఇలా ఇవన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్ లోనే ఉన్నాయి. ఖీర్ గంగా కూడా హిమాచల్ ప్రదేశ్ లోనే ఉంది. అందుకని 97వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అలానే 98వ ప్రశ్నని గమనిస్తే కబీర్కు సంబంధించినంత వరకు ఈ కింది ప్రవచనములలో ఏది సరికాదు? రాంగ్ స్టేట్మెంట్ ఏది? నాట్ కరెక్ట్ ఏది అంటున్నారు కబీర్కి సంబంధించి. కబీర్ విగ్రహారాధనను ఖండించను. హీ స్ట్రాంగ్లీ డినౌన్స్డ్ ఐడిల్ వర్షిప్. ఎస్, ఇది కరెక్టే. కబీర్ కుల వ్యవస్థను ఖండిస్తూ మానవులందరూ సమానమే అని భావించను. ఎస్, కబీర్ ఎప్పుడూ కూడా అందరూ సమానులే అని భావించాడు కాబట్టి ఇది కూడా కరెక్టే. ఇతని యొక్క బోధనలు ముఖ్యంగా ఉర్దూ భాషలో లభ్యమయ్యేవి అన్నారు. ఇదే తప్పు. ఎందుకంటే కబీర్ యొక్క టీచింగ్స్ ఎక్కువగా హిందీ భాషలో ఉండే, ఉర్దూ భాషలో కాదు. సో ఇదే తప్పు. వాళ్ళు అడిగింది ఏంటి? ఏది తప్పు అని అడుగుతున్నారు. సో ఇదే తప్పు కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. అందుకని 98వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 99వ ప్రశ్నని గమనిస్తే ద రాయల్ ప్రీస్ట్ ఆక్యుపైడ్ అ కాన్స్పిక్యూయస్ పొజిషన్ డ్యూరింగ్ జయానగరాస్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మ్యాచ్ ద ఇంపార్టెంట్ రాయల్ ప్రీస్ట్ విత్ దేర్ రూలర్స్ అని అంటున్నారు. సో రాజు పురోహితుని యొక్క పాత్ర విజయనగర రాజు కాలంలో, ఇక్కడ విజయనగర వి పడలేదు, ఓకే ఫైన్, ఇది విజయనగర, ఎక్స్క్యూజ్ ఫర్ దాట్. సో విజయనగర, అక్కడ VI టైపింగ్ పడినట్లేదు, సరిగ్గా కంగారేం లేదు. సో రాజు పురోహితుని యొక్క పాత్ర విజయనగర రాజుల కాలంలో చాలా ముఖ్యమైనది. అఫ్ కోర్స్
ఈ క్రింది పురోహితులు మరియు ఆయా రాజులతో జతపరచమని అడుగుతున్నారు. సో ఇక్కడ పురోహితులు, ఇక్కడ రాజులు ఉన్నారు. కృష్ణశక్తి ఆచార్య, నరసింహాచార్య, రంగనాథ దీక్షితులు, తాతాచార్యులు. ఇటువైపు గమనిస్తే రెండవ దేవరాయలు దేవరాయ 2, రెండవ హరిహరరాయలు హరిహరరాయ 2, అలానే రామరాయలు కృష్ణదేవరాయలు. వీళ్ళందరిలో బాగా పాపులర్ కృష్ణదేవరాయలు కాబట్టి గమనిస్తే తాతాచార్యులు గారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది బాగా పాపులర్ కాబట్టి మనం దాని దగ్గర నుంచి కౌంట్ చేస్తున్నాము, చూస్తున్నాము. సో D4 ఉండాలి. D4 అక్కడ ఉంది చూడండి. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నరసింహరాయ, హరిహరరాయ 2, రంగనాథ దీక్షిత, రామరాయ, కృష్ణశక్తి ఆచార్య, దేవరాయ. సో దేనికి దానికి అదే ఉంది. A1, B2, C3, D4, D4, C3, B2, A1, A1, B2, C3, D4. సో 99వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 100వ ప్రశ్నని గమనిస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. సో ఇక్కడేమో టెంపుల్స్ ఇచ్చారు, అక్కడేమో నిర్మించిన వాళ్ళ పేర్లు ఇచ్చారు, బిల్డర్స్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 100వ ప్రశ్నకి సంబంధించి రాజరాజేశ్వర ఆలయం తంజావూరు, సూర్య దేవాలయం కోణార్కు, విజయనారాయణ దేవాలయం బేలూరు, వైకుంఠ పెరుమాళ్ దేవాలయము కంచి. ఇటువైపు వచ్చేసి నంది వర్మన్, అరుమోలి వర్మన్, మొదటి నరసింహదేవుడు, బిట్టిదేవ మరియు విష్ణువర్ధనుడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రాజరాజేశ్వర ఆలయం తంజావూరు నిర్మించిన ఎవరు? ఆరుమోలి వర్మన్. సో ఆ లాజిక్ ప్రకారం A2 అవ్వాలి. A2 ఎక్కడ ఉంది చూడండి. A2 ఇక్కడ ఉంది, A2 ఇక్కడ ఉంది. సూర్య దేవాలయం కోణార్క్ నిర్మించిన వారు మొదటి నరసింహదేవుడు. సో అప్పుడు B ఏమవ్వాలి? 3 అవ్వాలి. సో ఇప్పుడు రెండింటిలో B3 దేంట్లో ఉంది? దీంట్లో ఉంది. విజయనారాయణ దేవాలయం బేలూరు ఎవరు నిర్మించారు? బిట్టిదేవ మరియు విష్ణువర్ధనుడు. సో C4 అవ్వాలి. C4 ఉందా? ఎస్ ఉంది. వైకుంఠ పెరుమాళ్ దేవాలయం కంచిన ఎవరు నిర్మించారు? నందివర్మన్. సో నందివర్మన్ అంటే D1 అవ్వాలి. D1. సో D1. A2, B3, C4, D1. A2, B3, C4, D1. ఎస్. సో అందుకని 100వ ప్రశ్న ఏదైతే ఉందో ఆ 100వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద సరి అయిన సమాధానం. సో ఇక్కడతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2023వ సంవత్సరం ఏదైతే SI మెయిన్స్ పరీక్ష జరిగిందో దాని యొక్క విశ్లేషణ ముగుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ నుంచి మనం వేరే పేపర్ యొక్క అనాలిసిస్ని స్టార్ట్ చేయబోతూ ఉన్నాము. సో ఈ పోలీస్ ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్తో ప్రారంభించబడింది. రాబోయే కాలంలో, భవిష్యత్ కాలంలో మనం ఈ యజ్ఞాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము. అప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కటే కాదు, ఇంకా చాలా వరకు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. 15వ తారీఖున ప్రారంభమైంది. సో 10 రోజులైంది. ఈ 10 రోజుల్లో మీరు పోలీస్ యజ్ఞానికి ఇచ్చిన సపోర్ట్ ఏదైతే ఉందో దానికి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇలానే మాకు సపోర్ట్ చేస్తారని మేము నమ్ముతున్నాము. అలానే మీ అందరికీ కూడా మీరు ఏ పోటీ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నా సరే ఆల్ ద వెరీ బెస్ట్. మీ ప్రిపరేషన్కి ఆల్ ద వెరీ బెస్ట్. ఇలానే మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. అలానే మీరు SSC, RRB, బ్యాంకింగ్, SI పోలీస్ కానిస్టేబుల్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీకున్న వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్. శివారెడ్డి లాజిక్సే కాంపీట్ మైండ్స్, కాంపీట్ మైండ్సే శివారెడ్డి లాజిక్స్. పేరులో మటుకే మార్పు ఉంది, మిగిలిందంతా సేమ్ టు సేమ్. సో మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపీట్ మైండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. సో మళ్ళీ ఇంకో పోలీస్ యజ్ఞం కార్యక్రమంలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ అగైన్. టిల్ దెన్ దిస్ ఇస్ వివేక్ సైనింగ్ ఆఫ్. టాటా, బై బాయ్.